పైసా పైసా ఎంత పని చేస్తామంటే పానమాసంటి దోస్తులనైనా కన్న తల్లిదండ్రులనైనా ఇడదిత్తా అని అన్నదట. పైసలు సంపాదించడానికి కొంతమంది బడవెగాళ్ళు పెయి లేవకుండా ప్లాన్ చేస్తాండ్రు. ఇగో గట్నే గీడ కూడా పైసలు సంపాదించడానికి గీడు ఏం ఉపాయం కట్టిండో ఎరికేనా చూడుర్రి. కూటి కొరకు కోటి విద్యలు అంటారు. బతక నేర్చినోడు ఎట్లన్నా బతుకుతాడు అంటారు. కానీ మందిని ముంచే పని వినవాడాడు గిడ ఆదిత్య అనే పోరగాడు. ఇంకో గీ జగిత్యాల జిల్లా జాంబాగాకు చెందిన ఆదిత్య అంటాడు జగిత్యాలనే బిగ్సీ అనే ఫోన్ దుకాణంలో పని చేస్తున్నాడు. ఇక తోటి పని చేసేటోళ్ళు పొరగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ అరే మా అమ్మకు బాగాలేదురా, అరే మన ఆయనకు బాగాలేదురా, అరే మా అక్కకు బాగాలేదురా అని చెప్పేసి ఇట్లా మస్క మాటలు కొట్టి ఒక్కొక్కరి దగ్గర చిన్నగా పైసల గురించి ఉపాయం చేసిండు. 18 మంది దగ్గర కనీసం 36 లక్షలు కొట్టేసిండట. చూడు అని తెలివి పాడుగాను పైసలు లేకపోతే అరే జర క్రెడిట్ కార్డు ఇరా మళ్ళీ ఇప్పిస్తారా అని చెప్పేసి క్రెడిట్ కార్డులు తీసుకొని క్రెడిట్ కార్డులో కూడా గీకేసిండట. ఈగేముంది నమ్మి పైసలు ఇచ్చిర్రు. తర్వాత సీన్ కడి చేస్తే వారం రోజుల నుంచి ఆదిత్య అంటాడు పత్తలేడు జాడలేడు, ఎటు పోయిండో తెలియదు. ఇగో గీడున్నారు కదా వీళ్ళంతా గాని బాధితులే. ఇక మొత్తం మీద అయితే పోలీసు వాళ్ళు వచ్చి కేసు రాసుకున్నారు. మరి ఆడు ఎటు పోయిండు ఏమైంది వాడిని తీసుకొచ్చే పని మీద పడ్డారు పోలీసు వాళ్ళు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తా. ఆదిత్య నేను వేటల్లో పనిచేసినప్పుడు పరిచయం అని చెప్పేసి వాళ్ళ భార్యకు పానం మంచి లేదని చెప్పేసి కావాలంటే నా క్రెడిట్ కార్డులు తీసుకొని వాడుకున్నాడు. తర్వాత నాకు ఏమంటే ఇవ్వడం మానేసి అలా మధ్యలో వాళ్ళ డాడీ అలా దాచేసి ఇప్పటి వరకు డబ్బుల గురించి మాట్లాడితే ఏం తెలియదు అన్నట్టుగా వాళ్ళ డాడీ అంటుంది మాతోని. మా డబ్బులు మాకు కావాలని మేము ఇక్కడ కూర్చున్నాం, దయచేసి మా డబ్బులు మాకు రావాలని మీ అందరు సపోర్ట్ కావాలని కోరుకుంటాం. చూసిన ఆరుల్లా దోస్తాన్ని నమ్మితే ఎంత పని చేసిండు బడివేగాడు. ఆపదాన్ని ఇచ్చే వీళ్ళు కూడా రూపాయి కాయ కష్టం చేసి సంపాదించుకున్నోళ్ళే కదా, వీళ్ళ దగ్గర కనుక ఎట్లా కొట్టే బుద్ధి కావచ్చు. ఈ తాపే వల్ల నమ్ముతారా? శిషి దోస్తుల విలువ తీసిండు. ఇంకోసారి దోస్తాన్ అంటేనే అటువైపు ఓకుంటా చేసిండు అన బట్టి బగ్గ బాధపడుతున్నారు ఈ అన్నలు. బిగ్సీలో పనిచేస్తున్నాడు. అలా మమ్మీకి కిడ్నీ బాగాలేదు, ఆపరేషన్ అవసరం నిమిత్తం డబ్బులు అవసరం ఉన్నాయని ఒక 15 మంది దాకా ఎవరికి తెలియకుండా ఒకరి దగ్గర 15 మంది దగ్గర దాదాపు ఒక 30 లక్షల రూపాయలు వాడుకున్నాడు. వాటి రూపాయలు మమ్మీ వాళ్ళ అమ్మ మంచిగా ఇంటికి వచ్చినాక ఇస్తానని చెప్పి జరిగింది. ఇంటి విషయం అమౌంట్ కోసం అడగగా వాళ్ళ డాడీ కళ్యాణ్ రాజశేఖర రెడ్డి అతను వాళ్ళ ఆదిత్య రెడ్డిని ఎక్కడో దాచిపెట్టి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తున్నాడు. మేము ఎక్కడ పోయినా కూడా అక్కడ లంచాలు ఇచ్చుకుంటూ మాకు న్యాయం జరగకుండా చూస్తున్నాడు. అందుకు ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి డబ్బుల కోసం న్యాయం జరగాలని కోరుతున్నాం. ఈ పైసలు తీసుకొని ఎంత దూరం పోతాడు కావచ్చు. నిరీ ఇంటికి పానం బాలేదని పైసలు సంపాదించాలన్న నమ్మకమైన దోస్తుల దగ్గర. అందుకే అంటారు కావచ్చు ఇవాళ రేపు ఎవరిని పాపం అనొద్దని. పోలీస్ అన్నలు గా దొంగబడి గాడు మంది పైసలు ఎత్తుకపోయి ఏడున్నాడో తొందరగా పట్టుకొచ్చి లోపలేసి ఇలా పైసలు వీళ్ళకి ఇప్పియాలని కోరుతున్నారు కాడున్న పబ్లిక్ అంతా.